నమస్కారం. వెల్కమ్ టు భక్తి చైతన్యం. ఈరోజు మనతో పాటు ఉన్నారు ప్రముఖ జ్యోతిష గణపతి ఉపాసకులు మురళీధర్ శర్మ గారు. మరి గురువు గారితో మాట్లాడి కొన్ని ధర్మ సందేహాలు అయితే అడిగి తెలుసుకుందాం. నమస్కారం గురువుగారు. మహాదేవ శ్రీమాత్రే నమః. గురువుగారు, పెళ్ళిళ్ళ సీజన్ వచ్చేసింది. పెళ్ళిళ్ళ సీజన్ వచ్చేసిందంటే అందరికీ ఫస్ట్ ఆఫ్లో గుర్తొచ్చేది పెళ్లి షాపింగ్ చేయాలి, బంగారం కొనుక్కోవాలి అనేసి అనుకుంటారు. కానీ ఈ మధ్య మనం వింటున్న వార్త ఏమిటంటే బంగారం రేట్లు విపరీతంగా పెరిగిపోయాయి. పెరుగుతున్నాయి, తగ్గుతున్నాయి, పెరుగుతున్నాయి, తగ్గుతున్నాయి అంటున్నారు. మరి మొన్న పంచగ్రహ కూటమి సందర్భంగా దాని తర్వాత నుంచి మరి బంగారం రేట్లు ఎలా ఉండబోతున్నాయి, ఫ్యూచర్లో తగ్గుతున్నాయా లేక పెరుగుతున్నాయి అంటారా జ్యోతిషం ప్రకారం? తప్పకుండా అమ్మా. ముందుగా ప్రేక్షకులకు అందరికీ కూడా రాబోయే నూతన ఈ శ్రీ పరాభావ నామ సంవత్సర శుభ ఆశీస్సులతో మరి ఈ 2026వ సంవత్సరము ఈ పరాభావ నామ సంవత్సరం తర్వాత బంగారం యొక్క రేటు తగ్గుతుందా పెరుగుతుందా అనేటువంటి విషయాన్ని చూసుకుంటే నెంబర్ ఆఫ్ ఛానల్స్లలో నేను అక్టోబర్ నవంబర్ నుండి చెప్తున్నాను బంగారం రేటు అధిక మొత్తంలో పెరుగుతుంది తగ్గుతుంది. ఇప్పటి నుండి కూడా మనకు అధికంగా బంగారం యొక్క రేటు పెరగడం జరుగుతూ ఉన్నది. ఇక తగ్గుముఖము కూడా జరుగుతూ ఉన్నది. యాజ్ యూజువల్గా వెండి రేట్ ఆల్సో కని విని ఎరగని రీతిలో అసలు ఎప్పుడు ఎక్కడా చూడని వెండి అంటే 1000 రూపాయలకు తులం కథం అంతే. అటువంటి పరిస్థితికి ఇప్పుడు అది కాస్త ఎక్కడికో కొండ మీద వేగూర్చున్నది. అది చాలా దారుణంగా పాపము పట్టీలు పిల్లలకు పట్టీలు కొందామంటే 5-6 వేలల్లో అయిపోయేది. 5-6 వేలల్లో ఒకప్పుడు ఎక్కడిది ఈ మన ఇదేమిటి డిసెంబర్ ముందు, దానికి ముందు కూడా మీరు అన్నట్టుగానే 5-6 వేలలో పట్టీలు అయిపోయి మంచిగా ఇంత దొడ్డుగా వచ్చేవి పిల్లల పట్టీలకే 20 వేల. అప్పుడు తులం కూడా వచ్చేసి అంత కాస్ట్ కూడా ఉండేది కదా. మంచిగా బ్రహ్మాండంగా అయిపోయేది. 10 తులాలు పెట్టి 8 తులాలు పెట్టి చేయిస్తే ఇంత లావుగా బ్రహ్మాండంగా ఉండేది. అక్షరాభ్యాసానికి ఒక వెండి స్పూను, ఒక వెండి గ్లాసు, ఒక చిన్న వెండిది కప్పు కావాలంటే ఇట్లా పోయి ఇట్లా కొనుక్కొని వచ్చేది. ఇప్పుడు ఎన్ని పైసలు అవుతున్నాయి, డబ్బులు లెక్కేసుకోవాల్సి వస్తుంది. అంటే ఇదంతా కూడా పెరుగుట విరుగుట కొరకే అన్నట్టుగా రాబోయే రోజులలో 2026 జూలై, ఆగస్టు, సెప్టెంబర్, అక్టోబర్ ఈ 4 నెలలలో బంగారం రేటు కుప్పకూలొచ్చును. జూలై, ఆగస్టు, సెప్టెంబర్, అక్టోబర్ మ్యాక్సిమం ఒక నెల అటు ఇటు అంతే. ఈ నెలలలో బంగారం రేటు 1 lakh పడిపోవచ్చును, 1,10,000 రావచ్చును, 1,08,000 రావచ్చును, 90,000 కూడా ఉండవచ్చు. సో బంగారం రేటు మాత్రం తక్కువవుతుంది ఈ 4 నెలల్లో. ఎట్టి కోశాన కూడా. కనుక తొందరపడి బంగారాన్ని కొనుక్కొని బాధపడకండి. అయ్యో ఇంకా రేటు పెరుగుతుందేమో అని కొన్నానే తక్కువైంది అని బాధపడకుండా ఉండే ప్రయత్నం చేయండి. ఎందుకంటే వెండి కూడా 2027 మార్చ్ తర్వాత నుండి ఏప్రిల్ తర్వాత నుండి పూర్తిగా డౌన్ఫాల్ అవుతుంది. 100కు 200% వెండి 2027 మార్చి ఏప్రిల్ నుండి పూర్తిగా డౌన్ఫాల్ అవుతుంది. ఒకవేళ వెండి మీద ఎవరైనా అమౌంట్ ఇన్వెస్ట్మెంట్ చేయాలి అని అనుకుంటే చేసుకోండి. అది ఈ నెల 2 నెలల్లోనే చేసుకొని అమ్మేసుకోవాలి. ఎప్పుడైతే 2027 జనవరి వచ్చిందా అంతే సంగతి. తగ్గుతుంది వెండి రేటు, మొత్తం డమాలని పడిపోతుంది 2027లో. 27 తర్వాత వెండి రేటు పూర్తిగా తక్కువయ్యే పరిస్థితి ఉంటుంది. 27 మనకు సుమారుగా మ్యాక్సిమం అంతే ఫిబ్రవరి, మార్చ్, ఏప్రిల్లో వెండి రేటు దీనిలోపే దీనికి సంబంధించినటువంటి పరిస్థితి ఇది. ఇదే వెండి సుమారుగా ఒక 18 నుంచి 20 సంవత్సరాల క్రితం పెరిగింది. 2005, 2006లో మీరు గూగుల్లో కూడా సెర్చ్ చేసుకోవచ్చు. కొంత పెరిగింది, కొంత తక్కువైంది, కానీ ఇంతగానం పెరగలే. అప్పుడు ఎప్పుడో పెరిగిందంటే 20 సంవత్సరాలు పాపం దాని జాగాలు అది ఉంది. కానీ ఈ బంగారం మాత్రము అబ్బా 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 వేలకు వేలు 3 రోజులలో 30,000 పెరిగింది. అది ఏం 2020 ముందు బంగారం రేటు 49,000, 43,000 ఉండేది. అది ఇప్పుడు డబల్ త్రిబుల్ అయిపోయింది.
కనుక సో గురువు కొంచెం అతిచారం రావడము, అదేవిధంగా ఈ యొక్క గురువు గారు వక్ర దృష్టికి వెళ్ళడాలు ఇవన్నీ ఉన్నవి. ఆగస్టు 4వ తారీఖుకు ఒక 1 మంత్ ముందు కానీ 1 మంత్ తర్వాత కానీ బంగారం యొక్క రేటు అందరికీ అందుబాటులోకి వస్తుంది. చాలా అంటే చాలా తక్కువ అయ్యే పరిస్థితి ఉంటుంది. ఇది ఎవ్వరు నమ్మినా నమ్మకున్నా సత్యము సత్యము సత్యము. అంటే ఆ తర్వాత నుంచి ఇంకా బంగారం తగ్గుముఖం పడుతుంది అంటారు గురువు గారు? ఒక 6 నెలలు కొంచెం తగ్గిద్ది, తగ్గుముఖమే ఉంటుంది. ఆఫ్టర్ 6 మంత్స్ ఇబ్బందికరంగానే ఉంటుంది. ఈ మళ్ళీ 6 మంత్స్ పెరుగుతుంది. ఈ తక్కువ ఉన్నప్పుడు కొని పెట్టుకోండి. ఓకే, ఇదే తక్కువ కాదు, ఇంకా తక్కువ ఉంటుంది, అప్పుడు కొని పెట్టుకోండి. 2030 వరకు 2 లక్షలు మినిమం అందుకుంటుంది. సో ఇప్పుడు కొన్న బంగారానికి ఇప్పుడు మీరు పెట్టినటువంటి డబ్బుకు డబల్ ఇంపాక్ట్ ఉంటుంది. 10 లక్షలు పెట్టా బిస్కెట్ కొనుక్కుంటే 20 లక్షలు అయిపోతుంది. 2029-30 వామ్మో, కనుక ఇంకెక్కడ గురువు గారు బంగారం అంటే డబల్ అప్పటికి అవుతుంది. చెప్తున్నాను కనుక ఇన్వెస్ట్మెంట్ పర్పసే యూజ్ చేయండి. ఓకే, డైరెక్ట్గా క్యాష్తో పెట్టి కొనుక్కోవడం అయితే కష్టం. ఇక అది ఏదైనా కొనేసుకున్నది ఆ టైంలో అమ్ముకోండి. చక్కగా కొనాలి అనుకుంటే కొంచెం ఆగండి. ఆగస్టు సెప్టెంబర్ దాకా ఓపికగా ఉండండి. సో కొనాలనుకునే వాళ్ళు మాత్రానికి ఈ 6 నెలల్లో కొనేసుకోవడం మంచిది. ఓకే ఓకే గురుగారు, బంగారం రేట్లు అలాగే సిల్వర్ వెండి రేట్లు కూడా ఎందుకు ఇంత విపరీతంగా పెరిగిపోతున్నాయి అనే వాటి ఇక్కడ ఒక విషయం ఏంటి అంటే అమెరికాలో ట్రంప్ మూలకంగా వివిధ దేశాల వారు డబ్బు అక్కడ పెట్టి ఉన్నారు. స్విస్ బ్యాంకులలో, పెద్ద పెద్ద బ్యాంకులలో ఏ క్షణాన ఏం జరుగుతుందో అని ఆ డబ్బులను మొత్తము కూడా ఏ దేశాలకు ఆ దేశాలకు సంబంధించిన వారు డబ్బును తీసుకొని వారు బంగారం రూపకంగా మార్చుకొని వారి వద్ద పెట్టుకుంటున్నారు. విన్నారా? కనుక ఇదొక పాయింట్ కూడా ఉన్నది. ఓకే గురుగారు, బంగారం రేట్లు వెండి రేట్లు ఎందుకు ఇంత విపరీతంగా పెరిగాయి, ఎప్పుడు తగ్గుముఖం పడుతున్నాయి అనే వాటి గురించి అయితే చెప్పారు. నమస్కారం గురుగారు.